ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చన్నారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి మా ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి కూడా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే దీన్ని చక్కగా క్రమశిక్షణతో, భక్తితోటి, ఆర్తితోటి నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి రికార్డింగ్ చేస్తున్నటువంటి శ్రీమతి పద్మాభజన శ్రీ పార్థసారథి గారికి కూడా స్వామి ఆశీస్సులతో పాటు మా అందరి ఆశీస్సులు అందిస్తూ, మరి నా తోటి ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా, పుస్తక పఠనం చేసిన వారికి, శ్రోతలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. స్వామి దివ్య అనుగ్రహంతో, మన పూజ్యులు ఆత్మీయ సోదరుల దివ్య సంకల్పంతో మనం సత్యం శివం సుందరం అనే అద్భుతమైన సాయి భాగవతాన్ని మనం పఠించుకోవడం జరిగినది. దాన్ని చక్కగా అనుభవించి ఆనందించడం కూడా జరిగినది. మొదటి భాగం పూర్తి చేసుకుని రెండవ భాగం కూడా మనం పూర్తి చేసుకున్నాం. మన జన్మ ఎంత పూర్వజన్మ సుకృతం ఇదంతా కూడా. సత్యం శివం సుందరం రెండవ భాగం. దీనికి ఆంగ్లంలో శ్రీ మన ఎన్ కస్తూరి గారు రాసిన ఆ సాయి భాగవతాన్ని తెలుగులో అనువదించినటువంటి శ్రీ ధూపాటి తిరుమలాచార్యుల వారికి కూడా హృదయపూర్వకంగా వారిద్దరికీ సాష్టాంగ దండ ప్రణామం సమర్పించుకుంటూ, సత్యం శివం సుందరం జన్మ కర్మచే దివ్యమేమం ఏ వ్యక్తి తత్వ తక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటంటే, పరమాద్భుతములు నా జన్మ కర్మల రహస్యమును యథాతథముగా ఎవ్వడు వ్యవసాయాత్మకమైన శుద్ధ బుద్ధితో గ్రహించును, అనుభూతి నందును, అట్టి స్థితప్రజ్ఞుడు పునర్జనం నందక నన్నే పొందును బ్రహ్మీభూతుడునని గీతలో గీతాచార్యుడు కృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్పాడు. ఆ పదాల లక్ష్యార్థమే ఆ భగవానుడే, ఆ సాయి భగవానుడే, ఆ బ్రహ్మమే. ఎవరా బ్రహ్మము? అధిష్టానము, ఆధ్యాత్మికము, విశ్వమును సమిష్టి వ్యష్టి అని సద్రూపంతో వచ్చిన ఆ సాయి భగవానుడే సత్యం. ఆ సాయి భగవానుడే చిత్ అంటే చిత్రూపంగా, సంకల్పము, చైతన్యము, అనుభూతి అంటే ఇచ్చా జ్ఞాన క్రియాశిత్యాత్మకమైనటువంటి శివస్వరూపుడే ఆ భగవాన్ సత్యసాయి భగవానుడు. ఆ సాయి భగవానుడే స్వయం జ్యోతి, అనంత మహిమాన్వితము, ఐక్యానుసంధాత, రజస్వరూపము, ఆనందమే సుందరం. సత్యం శివం సుందరం. ఇటువంటి సత్యం శివం సుందరం రెండో భాగంలో మనకి ఎన్నో రకాలుగా స్వామి ఆదేశానుసారము ఈ సత్యం శివ సుందరాన్ని మనందరికీ కూడా భాగవతంలో ఏ విధంగా అయితే భాగవత కథలన్నీ కూడా నేటికి చిరస్థాయిగా నిలిచిపోయాయో, ఈ సత్యం శివం సుందరంలో కూడా ఎంతోమంది భాగవతాదులు, భక్తులు, హితులు, సన్నిహితులు, మరి అందరికీ కూడా తరించి వచ్చినటువంటి ఆ భాగవత కథలు సత్యసాయి భాగవతం. ఆ సాయి భాగవతాన్ని వ్యాస భగవానుడు ఆ భాగవతాన్ని వ్యాస భగవానుడు అందిస్తే, ఈ సాయి భాగవతాన్ని మనకి శ్రీ ధూపాటి తిరుమలాచార్యుల వారు తెలుగులో ఇచ్చారు. అందులో హీరో కృష్ణుడైతే ఇందులో హీరో స్వామి, కథావస్తు స్వామి. అంటే మనం కనుక సూక్ష్మ దృష్టితో కానీ ఆధ్యాత్మిక స్వరసంగా చక్కగా అవగాహన చేసుకుంటే ఇరువురు కూడా పరమాత్మలు, లీలా మానుష విద్యులే. ఆ సాయి కృష్ణుడికి ఆ కృష్ణుడికి వేరే తేడా లేదు. కాబట్టి మనం ఇటువంటి సాయి భాగవతాన్ని సత్యం శివం సుందరం అనే రెండో పార్ట్ని చాలా చక్కగా అధ్యయనం చేసుకున్నాము, అధ్యాపనం చేసుకున్నాము, విశ్లేషణ చేసుకున్నాము, విన్నాము, ఆనందించాము. మన యావత్ ఏఎస్బి సభ్యులే కాకుండా, ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో వారి కుటుంబ సభ్యులే కాకుండా, ప్రసార మాధ్యమం ద్వారా, రికార్డింగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా యావత్ ప్రపంచము కూడా సత్యం శివం సుందరం నేటికి ఆం సత్యబోధక వేదిక ద్వారా వినిపిస్తూనే ఉన్నారు స్వామి. ఇది మన పూర్వజన్మ విశేషము. మరి ఇటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల మనం దీన్ని చదవగలుగుతున్నాము. నా మటుకు నా అనుభవం
20 సంవత్సరాల క్రితం మూల పెట్టేసిన సత్యం శివసుందరం పుస్తకాలు కూడా ఎక్కడున్నాయో తెలియదు, చదవలేదు. ఎప్పుడు చదివానో కొత్తలో ఒకసారి చదివానేమో. మరి అటువంటివి మళ్ళీ కొత్తవి తెప్పించుకుని స్వామి మా అందరి చేత కూడా అందులో నన్ను కూడా ఒక చిన్న ఉపకరణం చేసి నా చేత కూడా ఎంత స్వామి చదివించిన స్వామికి, మన నోటి ద్వారా పలికించిన స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాట్లాడేవాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి ఇందులో సమీక్ష, మాధవుడి యొక్క భగవంతుడి యొక్క ఆపన్నహస్తాలు, ధర్మోద్ధరణము, ఆహ్వానము, శివశక్తి స్వరూపుడు, నిత్యము భగవంతుడు సన్నిహితుడిగానే ఉంటాడు అని, తర్వాత నిందితులను కూడా సంస్కరించాడు, మరి సంశయాల్ని నిర్మూలన చేశాడు, ఆత్మానందాన్ని కలగజేసి చేసిన ఘట్టములు, అనుగ్రహ సూచకములు, వైభవము, ధర్మజ్యోతి విశ్వవ్యాప్తి, అద్భుత మహిమ ప్రదర్శనములు, సత్యార్థ ధర్మ దర్శనము, మరి ప్రతి క్షేత్రము తిరగడము, అక్కడ వారు చేసిన లీలలన్నీ చెప్పడము, ధర్మక్షేత్ర స్థాపనము, ఆఫ్రికాలో ఆనందసాయిగా ఉండడము, ఈ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కానీ ఇవన్నీ ఇటువంటి ప్రదేశాలు ఎన్నో తిరిగి స్వామి చూపించిన అద్భుతమైన ఘట్టాలని మన కళ్ళ ముందుంచిన ఆ దివ్యపాటి తిరుమలాచార్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ దివ్యానందాన్ని దివ్యానుభూతిని స్మరించుకుంటూ మరలా గతికి తెచ్చుకుంటూ మన్నం చేసుకుంటూ మనం అనంతరం 3వ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాము. నిజంగా మన జన్మ ధన్యమైంది. జన్మలకి కూడా మనం స్వామికి మన ఈ జన్మలొద్దు ఇంకా. అటువంటి అద్భుతమైన ఈ పవిత్ర గ్రంథరాజాన్ని చదవడానికి మంచి సంకల్పం కలగజేసిన స్వామికి సంకల్పించినటువంటి మన పూజ్యుడు శ్రీ లక్ష్మీనారాయణ గారికి మన ఏఎస్పి కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సత్యం శివసుందరం మన రివ్యూ భాగంలో ఉన్నామండి. ఈ రివ్యూ భాగంలో ఎంతోమంది పఠించారు, ఎంతోమంది విన్నారు. కాబట్టి దయచేసి గ్యాప్ ఇవ్వకుండా, రికార్డింగ్ మిస్ అయిపోతుంది. కాబట్టి మన శంకర సరస్వతి గారి తర్వాత నేను ఇంకా అందుకనే వదిలేసాను, చాలామంది ఉన్నారు. కాబట్టి మన డాక్టర్ శంకర సరస్వతి గారి అనంతరము ఒక్కొక్కళ్ళు వెంటనే ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. జై సాయిరాం. 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 జిఎల్ సంస్థ గారు మరొకసారి చెప్పరా, శంకర సరస్వతి ఏం చేయాలి? అయ్యో రివ్యూ అమ్మా. మనం ఏం చదువుకున్నాము సత్యం శివసుందరం గురించి 4 మాటలు ఏ వాక్యాలు. సత్యం శివసుందరం అమ్మ ఈరోజు ఏంటంటే ఇంటరాక్షన్ సెషన్, రివ్యూ సెషన్. మనం సత్యం శివసుందరంలో పఠించుకున్న అంశాల్లో కానీ మీకు ఏమైనా గుర్తున్నా కానీ, అది విన్నది కానీ, విన్నవారు కానీ, చదివిన వారు కానీ మరి దాని అనుభూతిని తెలియజేయవలసిందిగా ఈరోజు కార్యక్రమం మన స్వామి నిర్ణయించడమైనది. మీ సత్యం శివసుందరం మీద మీ వ్యూస్ పంచుకోవాల్సిందిగా ఈరోజు కార్యక్రమం. సాయిరాం. సాయిరాం. ఒక్క 5 నిమిషాలు ఎవరినని చెప్పకుండా కొంచెం పనిలో ఉన్నాను. సాయిరాం. సాయిరాం ప్లీజ్. నెక్స్ట్ నేను చెప్పేసా, థర్డ్ పర్సన్. ఓం శ్రీ సాయిరాం. సకల దేవతాతీత స్వరూప్ భగవాన్ స్వామివారి దివ్య చరణారవిందములకు శతకోటి నమస్సుమందరు సమర్పించుకుంటూ ఏఎస్పి సంస్థాపకులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, వరలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ధనాన్ని సంపాదించుకుంటాం, ఆ ధనాన్ని దాచిపెట్టుకుంటాం. దాచిపెట్టుకున్న ధనము మన అవసరానికి దొరక్క ఎంతో వెతుకులాటం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితం మనం చదివినటువంటి సత్యం శివం సుందరం వివిధ భాగాలని అట్టడుగున మన మనుషుల లోపల, మన ఆత్మ లోపల ఎక్కడో నిక్షిప్తమైనటువంటి
ఆధ్యాత్మిక ధనాన్ని లక్ష్మీనారాయణ సార్ ద్వారా, గురువు ద్వారా ఈరోజు మళ్ళీ బయటికి తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో మర్చిపోయినటువంటి విషయాలను మనం అందులో నేర్చుకున్నాం. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఆఫ్రికాకి వెళ్ళారు స్వామి, ఒక్క దేశానికి వెళ్ళారు అని అనుకుంటున్నాం, కానీ అందులో ఏ టౌన్లలో ఎక్కడెక్కడ స్వామి ఏం చేశారనేది కంద కట్టినట్టుగా మనకు దీని ద్వారా మనకు తెలిసింది. ధర్మ క్షేత్రం దాని గురించి, మొదటి ప్రపంచ సమ్మేళనం గురించి, అన్నిటి విషయాలని మనకు తెలుసుకోవటం, నేను లేటుగా ఎంటర్ అయినా కూడా అన్ని విషయాలని ఆకలింపు చేసుకోవటానికి అవకాశం ఇచ్చిండ్రు. ఆకలైనటువంటి వాళ్ళకి అన్నం పెట్టినట్లుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులకి అందిస్తున్నటువంటి ఈ ధనం శ్రీ గురువుగారు లక్ష్మీనారాయణ గారి ద్వారా మనందరం పొందుతున్నాం. అవకాశం ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువుగారికి, దంపతులకు నమస్కారం. సాయిరాం. సాయిరామ్ అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సత్యం శివం సుందరం రెండవ భాగాన్ని గురించి మనకి అందమైంది, మన మనసులో స్థిరంగా నిలబడినటువంటి విషయాలను కొన్ని చెప్పమని ఈరోజు రివ్యూ చేసుకుంటున్నామండి. అయితే సత్యం శివ సుందరం తెలుగులో అనువదించినటువంటి దూపాటి తిరుమలాచార్యుల గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఆంగ్లంలో రచించినటువంటి మన ఎన్ కస్తూరి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇందులో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అన్నింటినీ ఒకదాన్ని క్రోడీకరించడం సబబు కాదు. ఇక్కడ సమీక్ష చేసేటప్పుడు మన ఇక్కడ సమీక్షలో మంచిరాజు కమ్మిరాజు గారు వారి గురించి చెప్పడం జరిగింది. ఆ కమ్మిరాజు గారింటి గోడపై సినిమాలో తెరపై చూపుతున్నట్లుగా దశావతారంలో కూడా స్వామివారు వాళ్ళకి చూసే అదృష్టాన్ని కలిగించారు. కమ్మిరాజు గారి భార్య ఆ పేరు కామేశ్వరమ్మ గారు. ఆవిడ స్వామివారి భక్తురాలు అనమాట. మొదటి నుంచి కూడా స్వామివారు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత వీరింటికి వచ్చారు, అమ్మాయి నాకు ఏమన్నా పెట్టంటే పెట్టేవారు అనమాట. వీరింటికి ఎన్నో మహత్యాలు చూపించారు. అందులో మనం ఈ సత్యం సుందరంలో తెలుసుకున్నటువంటి విషయం, ఒక తేనెటీగతో స్వామివారి చిత్రపటాన్ని సాయిబాబా షిరిడి బాబా చిత్రపటాన్ని ముక్కను కట్టుకొని తీసుకొచ్చి ఆ కిటికీలో చేసింది. అసలు తేనెటీగ ఎంత ఉంటుందండి, చాలా చిన్నది. అది భగవాన్ షిరిడి బాబా వారి చిత్రపటం తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అదేవిధంగా విప్పి చూస్తేనేమో అందులోనేమో షిరిడి సాయిబాబా వారి ఫోటో ఉంది. అదే విధంగా ఇంకొకటి ఏమిటంటే అసలు వానరం అంటే దానికి ఏది ఉంటుంది తినే రకం అనమాట, తింటుంది దాని స్వభావం అంతా. అటువంటి వానరం చేతికి ఒక చిన్న మూట తీసుకొచ్చి గదిలో విసిరేస్తుంది. అందులో ఏముంటుందంటే మిఠాయి ఉంటుంది అనమాట. అది ఈ రెండు కూడా ఆ తేనెటీగ మరియు వానరం రూపంలో వచ్చింది స్వామ అని అనిపిస్తుంది అనమాట. తర్వాత స్వామివారు అవతార ప్రకటన చేయడం, ఉరవకొండలో నుంచి సంకీర్తన పాడటం, తర్వాత ఒకనొక భక్తుడి యొక్క రుణబాధను తప్పించడం, తర్వాత ఏంటంటే బంగ్లాదేశ్కో బర్మాకో మలేషియాకో వెళ్ళిపోదాం అనుకుంటాడు. టికెట్ కొనడానికి వెళ్తుంటాడు. అతని డబ్బు ఏమో దారిలో ఒక జేబు దొంగ కొట్టేస్తుంటున్నాడు. సొమ్ము పోయింది అనేటువంటి నిరాశతో హోటల్కి వస్తాడు. హోటల్లో బల్లపై ఒక జాబు చూస్తాడనమాట, ఉత్తరం. ఆ ఉత్తరం ఎవరు రాశారంటే భగవాన్ బాబా వారే రాశారు. నీకు అన్నిటికీ భయం అంటే సారాంశం అండి. నీకు అన్నిటికీ భయాన్ని వదిలిపెట్టు, ధైర్యాన్ని వహించు. నువ్వేమో ఈ దేశాన్ని విడిచి ఇతర దేశానికి వెళ్ళొద్దు అంటే ఇతర దేశానికి వెళ్లకుండా ఉండడానికే భగవాన్ బాబా వారు ఆ పరిస్థితిని కల్పించారనమాట. మన జీవితంలో కూడా బాబా వారు మనం అనుకోని పరిస్థితులను కల్పిస్తారు. ఎందుకనంటే మనకి ఏదో మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే బాబా వారు మనకి ఇష్టం లేని పరిస్థితులను కల్పిస్తారు అనమాట. ఇప్పుడు ఆ దొంగవాడు
ఆ డబ్బును తీసుకెళ్ళిపోవడం అతనికి ఇష్టం ఉండదు, ఎవరికి మాత్రం ఇష్టం అండి. అంచేత ఏ పరిస్థితి చూస్తే అంతా నా మంచి కోసమే బాబా వారు చేశారనేటువంటి ఆ ఆ, ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. ఏం చేసినా మన మంచి కోసమే అనేటువంటి విషయాలని గమనించుకోవాలి. తర్వాత సన్యాసి ఏమో దిగంబరంగా వస్తాడు, అతన్ని కూడా వస్త్రం ఇచ్చి అతన్ని సర్దిద్దుతారు బాబా వారు. తర్వాత మనకి ఎన్నో విషయాలు హితబోధలుగా మనకి ఈ సత్యం శివం సుందరంలో కనిపిస్తాయండి. అందులో లోకులేమో నిందాస్తుతులకు చలించొద్దు, స్థితప్రజ్ఞతులుగా ఉండండి, ధర్మానికే ప్రాముఖ్యత ఇవ్వండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఈ విధంగా అనేక బోధనలతో కూడినటువంటి మహాత్మ్యములతో కూడినటువంటి విషయాలు ఉన్నాయండి ఇందులో. తర్వాత తమ్మిరాజు గారు అనుభవాలు ఇందులో చాలా ఉన్నాయండి. అందులో ఒకటి ఏమిటంటే మరొక విషయం, తమ్మిరాజు గారు స్వామివారి పాఠశాలలో లెక్కలోను ఇంగ్లీషు చెప్పేవారండి. ఆయన కుమార్తె ఒకసారి మరణించింది. మరణించిన తర్వాత ఆయన భార్యను కాస్త ఉపదేశం ఇచ్చి ఆవిడ ఓదార్చడానికి స్వామివారు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళి చక్కగా ఓదార్చి ఆ భార్యనేమో ఓడించారనమాట. ఇటువంటి అనేక విషయాలు షిరిడి బాబా దర్శనం ఇవ్వడం, షిరిడి బాబా వారి ఉత్సవాలు ఏ విధంగా జరిగాయో తెలియచేయడం, సత్యసాయి బాబా వారికి చేసినట్టు అనేక ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఇందులో చాలా చక్కగా వర్ణించబడ్డాయి. ఇవన్నీ కూడా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా ఉన్నాయన్నమాట. తర్వాత ఏమో సత్యవాడ గ్రామానికి వెళ్ళడం స్వామివారు, ఇట్లాంటి విషయాలు మనకి జ్ఞాపకం ఉండిపోతే. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కూడా వెళ్తారు వారు, కాకినాడ వెళ్తారు, అక్కడ గొప్ప సభ ఏర్పాటు చేస్తారు, సభలో ప్రసంగిస్తారు. ఎలమంచిలి వెళ్తారు. ఎలమంచిలో ఎవరున్నారంటే ఈ తమ్మిరాజు గారి చివరబ్బాయి ఉన్నాడనమాట. స్వామివారు తమ్మిరాజు గారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి నాకు ఏమన్నా పెట్టు అని, అంటే చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట, స్కూల్ అబ్బాయిగా ఉన్నప్పుడు నాకేమన్నా పెట్టినప్పుడు స్వామివారికి ఆవిడ ఒక పీట వేశారు. ఆ పీట ఈనాటికి కూడా తమ్మిరాజు గారు 4వ కుమారుడైనటువంటి శ్రీరాములు అనుకుంటా, రాత రామారావు అనుకుంటా, రామారావు గారి ఇంట్లో ఈనాటికి కూడా ఆ పీట ఉంది. అది పూజా మందిరంలో ఉందన్నమాట. ఈ విధంగా అనేక విషయాలు, రాజమహేంద్ర సభ, కాటన్ ధర గురించి, నామస్మరణ శిష్టత గురించి అనేక విషయాలు మనకి ఇందులో తెలియచేశారండి. ఇటువంటి సత్యం శివం సుందరం చదవడం అనేది మన జన్మల పుణ్యం. మన డాక్టర్ సరిత గారు చెప్పినట్లుగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మన అహం సత్యబోధక సభ్యులకు, నిర్వాహకులకు కృతజ్ఞతలు. స్వామివారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సాయిరాం. సైరమండి. నెక్స్ట్ సైరం పద్మావతి గారు, సిహెచ్ఎల్ పద్మావతి గారు, నేను నేమ్స్ చెప్పండి సార్. భక్తవత్సలమ్మ గారు, సైరం అందరూ ఉన్నారు కదా సైరం. 1 by 1 చెప్పండి సైరం. సైరం నా వాయిస్ వినిపించట్లేదండి ఎవరికి? దివ్యన్ రత్నం గారు, సాయిరాం. మన అందరం సత్యం శివం సుందరం చదివాం కదా, చదివిన వాళ్ళందరూ వాళ్ళ రివ్యూస్ పై చెప్పండి సాయిరాం. సార్ మనకి ఈ రోజు ఇంతటి అవకాశాన్ని ఇచ్చారు కదా, ప్లీజ్ సాయిరాం. ఎవరు చెప్పకపోతే మనం సెక్షన్ క్లోజ్ చేసేసుకుంటమే సాయిరాం. ఈ రోజు దానికోసమే సార్ క్లాస్ పెట్టారు. ఒక్కసారి నేను మాట్లాడతానమ్మా. సాయిరామమ్మ, అందరికీ హృదయపూర్వక విన్నపము. మన పద్మ 4 సార్లు చెప్పింది. చదివిన వాళ్ళంతా మీ ఉద్దేశాలు చెప్పండి. విన్నవాళ్ళు కూడా చెప్పారు, రవి మనోహర్ గారు విన్నారు, ఆయన చాలా చక్కగా చెప్పారు. చదివిన వాళ్ళు సిహెచ్ఎల్ పద్మావతి, భక్తవత్సలం గారు, జీవీఎన్ రత్నం గారు, ఇందులో చదవని వాళ్ళు అంటూ లేరు. చదివిన వాళ్ళు మీ వ్యూస్ని ఇక్కడ పంచుకోమని ఈరోజు సెషన్ ప్రత్యేకమైన అవకాశం మళ్ళీ మనకి జన్మలో రాదు. దయచేసి మాట్లాడవలసిందిగా ప్రార్థన. సాయిరాం మాకు అవకాశం ఇచ్చింది భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామమ్మా. అది అమ్మ చెప్పినట్టు
ఎన్నో రోజులైందమ్మా పుస్తకాలు కొన్ని పక్కన పెట్టేశాం. మన గురువు గారు పుణ్యమా అని ఆ స్వామి అనుగ్రహంతో ఆ స్వామి చర్చలు చదివే భాగ్యము వినే భాగ్యం మనకందరికి కలిగినందుకు స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయిరామమ్మా. సాయిరామ్ అండి. భయాన్ పద్మ గారు, నాకు నెట్ ప్రాబ్లంలో నాకు సరిగా వినిపించక అవుతోందండి, క్షమించాలి. సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. వినిపిస్తున్నదమ్మా? ఓకే అండి. మొత్తం నెట్ వినిపించట్లేదు. సాయిరామ్. సత్యం శివం సుందరం. ఈ గ్రంథము పఠనం 7 భాగాల్లోని మనం 2 భాగాలు పూర్తి చేసుకున్నాము. అందులో మొదటి 2 భాగాల్లో స్వామి పుట్టిన దగ్గర నుంచి, అవతార ఉద్దేశం దగ్గర నుంచి ఈ ఆయన విదేశాల పర్యటనల వరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నామండి 2 భాగాల్లోని. అయితే పూర్వం మొదటి నుంచి స్వామితో తిరిగిన సాయితత్వాన్ని అలవాటు చేసుకున్న భక్తులకి పుస్తకంలోని సమాచారం తెలిసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ తర్వాత తరాలు జనరేషన్స్ నాలాంటి వాళ్ళందరికీ కూడా ఇందులో ఉన్న సమాచారం చాలా మట్టుకు తెలియకపోవచ్చండి. కానీ గ్రంథ పఠనం వలన స్వామి విషయాలు మనకు ఎన్నో రకాలుగా తెలిసాయి. ముఖ్యంగా స్వామి పుట్టిన దగ్గర నుంచి ఆయన చిన్నతనము, తర్వాత చదువుకునే కాలము, ఆ తర్వాత ఆయన అవతార ఉద్దేశం తెలియచేసి ఆయన మళ్ళీ పుట్టపర్తి రావడము, పుట్టపర్తి వచ్చిన దగ్గర నుంచి ఆయన చిన్నప్పటి నుంచి చూపించిన మహిమలు, లీలలు, మధ్య మధ్యలోనేమో కుటుంబాలకి, కుటుంబ సభ్యులతో పాటు ఆయన దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆయన అవతార ఉద్దేశాలు తెలియచేయడం, లీలలు చూపించడం, ఇలా చాలా విషయాలు మనం ఇందులో తెలుసుకున్నామండి. ఇంకా ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా ఈయన భగవంతుడా కాదా, ఇంకా చాలా మంది భక్తులకైతే తాను షిరిడీ సాయినే నేను అన్న విషయాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనల ద్వారా స్వామి తెలియచేశారండి. అది కూడా చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఈ 2 భాగాల్లోని. తర్వాత ఇంకేంటంటే ఆయన విదేశాల పర్యటనతో పాటు ఆయనతో వెళ్ళిన భక్తులందరితో కూడా ఆయన ఎలాగ మాట్లాడి వాళ్ళకి ఏ రకంగా తన అవతార తత్వాన్ని తెలియచేయడము, వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఆయన వాళ్ళకి తెలియచేసిన విషయాలు మనకి దుబార్ తిరుమలాచార్యులు గారి గ్రంథంలో మన లాంటి భక్తులందరికీ కూడా ఎంత అందచేశారండి. ఇది చాలా ఉత్కృష్టమైన పఠనము నిజంగాను. ఎమ్మెల్యేన్ గారి ఈ అహం సత్య వేదిక, ఈ వేదిక ద్వారా మనకి గ్రంథ పఠనం చేయించడానికి అవకాశం ఇచ్చినందుకు స్వామికి, మన ఎమ్మెల్యేన్ గారికి జన్మ జన్మలకి నిజంగా రుణపడి ఉంటామండి. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే నాకు ఎమ్మెల్యేన్ గారు ఏ గ్రంథమైనా వస్తే నేను చదువుతానంటే ఆయన ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నారు. నాకు తోచిన కాడికి నేను అది పఠనం చేస్తున్నానండి. ఆ స్వామి నిజంగా అవకాశం ఇస్తున్నారు. తద్వారా ఎమ్మెల్యేన్ గారి ద్వారా మనకు స్వామి అందజేస్తున్నారండి. ఆ క్రెడిట్ గోస్ టు ఎమ్మెల్యేన్ గారు, అహం సత్య బోధక. సాయిరామ్ అండి. సాయిరాం భక్తవత్సలమ్మ గారు. అమ్మా సాయిరామమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా ఇంతకుముందు చెప్పానమ్మా. సరే సాయిరామమ్మ, మళ్ళీ నాకు ఈ అవకాశం మళ్ళీ 2సారి ఇచ్చారు బాబా. ఈ సత్యం సుందరం చాలా రోజులైందమ్మా. బుక్కులంతా కొన్ని పక్కన పెట్టుకున్నాం, ఎప్పుడో విన్నాం కానీ చదవలేదమ్మా. ఆ భాగ్యం మన గురువు గారి ద్వారా స్వామి అనుగ్రహంతో మాకు అందరికీ వచ్చిందమ్మా. స్వామి గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది. అందుకు స్వామికి మన ఈ సంస్థ ద్వారా మన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. సాయిరామమ్మ. జీవిఎన్ రత్నం గారు. సాయిరాం. జీవిఎన్ రత్నం గారు. కే మాధవి గారు. సరేమండి, ఎవరు చెప్పుకోకపోతే మనం అనవసరంగా క్లాస్ వేస్తే మనకి ఎందుకు అక్కర్లేదు కదా, మనం క్లాస్ క్లోజ్ చేసేసుకుందామా? ఎవరైనా చెప్తారా? భగవానేశ్వర పాదపద్మ నమస్కరిస్తూ గురు దంపతులకు పాదాభివందనములు. ఈ సత్యం శివం సుందరం అనేది ఇంటి దగ్గర అయితే అంత ఇదిగా మనం చదువుకోలేము. అలా చదివింది నిదానంగా చదవటం వలన అది చాలా గుర్తు. అందులో నేను చదివింది అయితే నాకు కొంచెం దగ్గరగా ఉన్నాయే నాకు వచ్చినాయి 3 సార్లు కూడా.
అది లాస్ట్ టైం మా అమ్మగారికి బాగోకపోయినా చదవగలిగాను. అది మీ పద్మ గారు కొంచెం ప్రోత్సహించి పర్వాలేదు చదవండి అని ఎంకరేజ్ చేసిన వలన ఆ రోజు చదవగలిగాను. ఆఖరిన ఆవిడ నమస్కారం కూడా చేసుకొని చదివిన తర్వాత. మళ్ళా కూడా ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సాయిరాం. సాయిరామ్మ. స్వామి పాదాలకు నమస్కారం చేస్తూ అందరికీ సాయిరాం అండి. గురుదంపులకు సాయిరాం. నేను విన్నాను అంతరికే కానీ నాకు ఏం చెప్పడం చేత కాదు. కానీ ఈ సత్యం శివం సుందరం ఉన్నదని కూడా నాకు తెలియదు. ఈ దీంట్లో ఏఎస్బిలో చేరిన తర్వాతే నేను కాస్త ఇలా కొంచెం కొంచెం వినగలుగుతున్నాను. ఇంకా చాలా పాటించాలి. చాలా బాగుంది వింటుంటే. కానీ నాకు చదివే అవకాశం నాకు చదవడానికి సరిగా రాదు కాబట్టి నేను కూడా అడగలేదు. పుస్తకం లేదు అందుకే సాయిరాం. సాయిరాం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది సాయిరాం. స్వామి అనుగ్రహించారు, వినడానికి అనుగ్రహించారు, చెప్పడానికి అనుగ్రహించారు. మీ అందరికి సాయిరాం అండి. థ్యాంక్ యూ. సాయిరాం అండి. పద్మ గారు, స్వామికి మొదట నమస్కారం చేస్తూ గురు దంపతులకు నమస్కారం. ఈ మంచి అవకాశం మా అందరికి ఇచ్చినారు, కానీ నేను మధ్య మధ్యలో మిస్ అయ్యాను. అవి వింటుంటే ఇప్పుడు పుస్తకాలు ఉన్నా కూడా చదవలేకపోతున్నాం అనిపిస్తున్నది. ఇది విన్నాక తప్పనిసరి అది మొదటి నుంచి కూడా వినాలే, చదువుకోవాలనే భావన నాకు కలిగింది. చదివిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇన్నాళ్ళు శ్రద్ధగా చదువుతూ వాళ్ళు మాకెన్నో విషయాలు స్వామి గురించి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నేను మిస్ అయ్యాను, అదే బాధపడుతున్నా అప్పుడప్పుడు. ఇంట్లో బుక్స్ ఉన్నాయి, చదువుతా తప్పనిసరి మళ్ళీ ఒకసారి అన్నీ కూడా. అదండి, ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. చాలా మంచి అవకాశం ఇది. అసలు ఇంత మంచి బుక్స్ అన్ని పెట్టుకొని కూడా నేనైతే నిర్లక్ష్యం చేస్తున్నా అనిపిస్తున్నది అప్పుడప్పుడు. సాయిరాం అండి, అందరికీ సాయిరాం. సాయిరాం అండి. సత్యం శివం సుందరం చదివే అవకాశం ఇచ్చిన స్వామికి అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన మరి లక్ష్మీనారాయణ అంకుల్కి, వరలక్ష్మి ఆంటీకి శతకోటి వందనాలు. ఈ బుక్స్ నేను ఎప్పుడు 3 parts ఉన్నప్పుడు ఎప్పుడో చదివాను. చాలా చాలా లాంగ్ బ్యాక్ అనమాట. కానీ అందులో విషయాలు చాలా మర్చిపోయాను. మళ్ళీ రిపీట్ చేసుకోవడం చాలా అదృష్టం. నేను 3 సార్లు చదివానండి. స్వామి వాళ్ళ చిన్నప్పుడు జీవితం, అతను చిత్రావతిలో చేసిన మహిమలు, అతను అవతార ప్రకటన, చాలా విషయాలు తెలిసాయి సాయిరాం. అవకాశం ఇచ్చిన స్వామికి సాయిరాంలో చాలా విషయాలు చెప్పాలి కానీ గుర్తు రావట్లేదు సాయిరాం. ఓకే, థ్యాంక్ యూ సాయిరాం. కే సుందరి గారు, చదివిన వాళ్ళే కాదు సాయిరాం, విన్న వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. సాయిరాం. సాయిరాం అమ్మ, అదే నేనే చెప్పాలని ఆన్ చేయబోతున్నాను, మీరే పిలిచారు. థ్యాంక్ యూ. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయినాథుని దివ్య శ్రీ చరణములకు అనేక ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరాం అండి. మనం ఈ అహం సత్యబోధకలో చేరటమే మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. దాంతో సార్ వల్ల ఈ పుస్తకాలన్నీ కూడా అందరు చెప్పినట్టు ఎక్కడో ఉన్న పుస్తకాలు ఇప్పుడు బయటకు తీసి చదవలేని వాళ్ళని కూడా వినగలిగే శక్తిని కూడా ఇస్తున్నారు స్వామి. అది మన అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఈ ఆఫ్రికా పర్యటన ఇవన్నీ కూడా అసలు మామూలుగా వెళ్ళారని ఏదో ఉపన్యాసాల్లో వింటమే కానీ అంత క్లియర్గా దీని ద్వారా తెలుసుకున్నాము. చాలా అదృష్టం. ఇంతకంటే ఏంటంటే దాని యొక్క మహిమ అసలు చదవలేని సరస్వతి గారితోటి అంత ఇదిగా చదివించారు. మంచం మీద ఉండి 105 ఫీవర్‌తో ఉన్న ఆమెతోటి ఎక్కడ ఆపకుండా ఒక్క మిస్టేక్ లేకుండా అంత శక్తినిచ్చి చదివించారంటే స్వామి ఆమె దగ్గరుండి ఆ పుస్తకాన్ని ఆ విధంగా చదివించారు. అది నిజంగా చాలా మహిమండి. ఆ పుస్తకం యొక్క మహిమ, స్వామి యొక్క దివ్య లీల అనుకోవాలో తెలీదు. నిజంగా అటువంటివన్నీ కూడా ఈ అహం సత్యబోధకాల్లో చాలా అనుభవాలు ఈ 4 సంవత్సరాలు బట్టి పొందుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. స్వామికి హృదయపూర్వక నమస్కారాలు. సాయిరాం అండి. ఇటువంటి అవకాశాన్ని స్వామి మనందరికీ ఎప్పుడూ ఇలాగే కలగజేస్తూ ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం అమ్మ.
స్వామి పాదాలకి నమస్కరిస్తూ, అమ్మా ఈ అహం సత్యబోధకాలు నాకు స్వామి ఈ స్థానం కల్పించినందుకు నాకు ఎంతో సంతోషం ఉందమ్మా. స్వామి లీలలు అమ్మ అనంతం చెప్పుకోవాలంటే, కానీ నాకు చదివే అవకాశం ఇవ్వకపోయినా రోజు వింటున్నానమ్మా చక్కగా. ఈ భగవంతుడు తండ్రి నాయన లీలా మానుష వేషధారుడమ్మా మన బాబా సత్యసాయి బాబా. పుట్టపర్తి క్షేత్రంలో పుట్టి మనందరికీ ఎంత చక్కగా ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ హాయిగా నామ సంకీర్తన పాటలు. అమ్మ తల్లి ఈశ్వరాంబ గారి కోరిక మీద ఉచితంగా విద్య నేర్పించి విద్య పెట్టారా ఎల్కేజీ నుండి పీజీ దాకా. మళ్ళీ వైద్యం అమ్మ ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మ. అది చూస్తే కడుపు నిండిపోతుంది తల్లి. ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతి, ఎంతమందికి సేవ చేస్తున్నారమ్మా ఉచితంగా మహానుభావుడు. అలా ప్రజాహితాన్ని కోరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మన బంగారు స్వామికి మనం ఎంతో రుణపడి ఉన్నామమ్మా. నాకు ఈ అవకాశం కల్పించిన మన లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి ఎన్నటికీ నేను రుణపడి ఉంటానమ్మా ఎప్పటికీ కూడా. సాయిరామమ్మ సాయిరామ్. నాకు ఇందులో స్థానం కల్పించిన మన సరస్వతమ్మ గారికి కోటి నమస్కారాలు తల్లి. సాయిరామమ్మ సాయిరామ్. రేగుల సామ్రాజ్యం గారు. సాయిరామ్. సాయిరామ్. స్వామి స్వామి పద్మలకు నిండుగా హృదయగా హృదయపూర్వక నమస్కారం సమర్పించుకుంటూ, మళ్ళీ లక్ష్మీనారాయణ గారి గురువారింటి మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి వందనం చేసుకుంటూ, సాయిరామ్. నాకు వెంటనే కానీ మాట్లాడటం పెద్దగా రాదు సాయిరామ్. స్వామి సాయి ఇంతకుముందు ఒకసారి చదివాను సాయిరామ్, మొత్తం 7 భాగాలు కాదు. కానీ మళ్ళీ ఇప్పుడు స్వామి ఈ గ్రూప్ ద్వారా నాకు చదవటానికి అవకాశం ఇప్పించారు సాయిరామ్. నేను ఎలా చెప్పానో ఏమో నాకే తెలియదు సాయిరామ్. కానీ స్వామి అనుగ్రహంతో 3 సార్లు చదివిన అవకాశం నాకు ఇప్పించినటువంటి స్వామికి, గురువు గారికి నా హృదయపూర్వకమైన అభినందన తెలుసుకుంటూ, శతకోటి మంది సమర్పించుకుంటూ, ఈ వినటం వల్ల హృదయం ఆనందం డోలికలు తేలిపోతుంది సాయిరామ్. మర్చిపోయిన వాటిని కూడా కొన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. ఈ పుస్తక పఠనం ద్వారానే మనకు కొన్ని మర్చిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకోగలిగాం సాయిరామ్. కానీ స్వామితో అనుబంధం ఉండి స్వామితో ఉండకపోయినా అది చదువుతూ ఉంటే స్వామి మన పక్కనే ఉండి స్వామి మనం అనుభవిస్తున్నావా అనే అనుభూతి కలిగేది సాయిరామ్. కానీ స్వయంగా అనుభూతి పొందలేకపోయిన అదొక బాధ లేదు. కానీ మీరందరూ కూడా స్వామితో అనుభవం కాదు, కానీ అనుభవం నాకు లేదు. కానీ స్వామి నాకు ఎలా కలలోనైనా ఏదైనా సరే ఒక విధంగా నాకు మీ అనుభూతి కలిగిస్తారా స్వామి అని మనసులో కోరుకున్నాను సార్. కానీ ఈ పఠనం ద్వారా నాకు ఒక విధానాన్ని కల్పించారు స్వామి. ధన్యవాదాలు తెలుసుకుంటూ, నేను మాట్లాడిందంటూ తప్పు ఉంటే క్షమించమని సాయిరా. స్వామిని మిమ్మల్ని కూడా వేడుకున్నాను సాయిరా. ఓం శ్రీ సాయిరా. వడ్లమాని లక్ష్మి గారు. లలితా సుబ్రహ్మణ్యం సాయిరా. సాయిరామ్. స్వామి పేరే సత్యం. స్వామి శివం, ఎందుకంటే ఆయన లింగోద్భవకర శివం. స్వామి అన్ని కార్యక్రమం అన్ని సుందరమే. అందరూ ఇంట్లో బుక్ ఉంది కానీ చదవద్దు, కానీ ఇక్కడ అవకాశం ఇచ్చి అందరూ చదువుతారే, అప్పుడు వినేటప్పుడు ఎంత ఆనందం వస్తుంది. నాకు తెలుగు ఇంత బాగా చదివేటప్పుడు ఆ ప్లేస్కే నేను పోతున్నాను, అక్కడ అన్నీ అనుభవించాను. చాలా ఆనందం అండి. ఈ అవకాశం స్వామి అందరికీ ఇచ్చినారు చదువుదానికి. ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా ఇంత ఆనందం రాదు. ఎవరైనా చదివేటప్పుడు వింటాను కదా, అప్పుడు ఆనందం వస్తుంది. సాయిరామ్. ఎమ్మెల్యే గారు, ధర్మపత్ని అందరికీ సాయిరామ్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. సాయిరామ్. సివిఎన్ రత్నం గారు.
కే పద్మజ గారు సాయిరామ్. కృష్ణగీత గారు. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తారా సాయిరామ్? క్లోజ్ చేసుకుందామా సాయిరామ్? ఒక్క 2 minutes నేను మాట్లాడనమ్మా. సాయిరామ్ అండి. వేరే స్వామి గారు మాట్లాడండి సార్. సాయిరామ్ అండి. నాకు పెద్దగా చెప్పడం రాదు. సాయిరామ్ అమ్మ చెప్పండి. ఓం శ్రీ సాయిరామ్ అండి. ఈరోజు మనకి మన సోదరులు ఏఎస్పీ అధినేత అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహాన్ని అందించారండి. మరి స్వామి అనుగ్రహాన్ని ఇస్తే వారు అవకాశాన్ని కల్పించారు. అది మనం అంతా సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం అనేది చెప్పి రాదు, వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ రాదు. అటువంటి అవకాశాన్ని మరి ఎంతమంది ఉపయోగించుకున్నారో నాకైతే తెలియదు, కానీ స్వామి అందరూ చదివారు. ఇందులో ఏమీ లేదమ్మా, మీరు చదివిన ఆనందాన్ని ఒక్కసారి షేర్ చేసుకోమని మనకి చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ప్రాప్తోహం ప్రాప్తకర్మను అని మన ప్రాప్తి వల్ల వచ్చింది ఇది. అయితే ఈ సత్యం శివసుందరం మొట్టమొదటి చెప్పడం జరిగింది. మొట్టమొదట్లో లాస్ట్గా స్వామి వారు చివరిగా సత్యం శివసుందరం లాస్ట్లో చివరి పేజీలో జప ధ్యాన నామ స్మరణాది సాధనల ద్వారా మనస్సుకి నిర్మలత్వమును నిశ్చలత్వము పొందును. మనకి మనసుకి ఎప్పుడైతే నిర్మలత్వము నిశ్చలత్వం పొందుతుందో దానికే దివ్య ప్రేమ అని పేరు అని తెలియజేశారు. మరి ఇదంతా కూడా ఎలా వస్తుంది అంటే పరస్పర సహకారంతోనూ వారు చేస్తున్నారు, వారికి మనం అంతా సహకరించాలి. నమ్మకంతో వారు మన మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ పెట్టుకుని మనకి చదవమని ఇచ్చినప్పుడు మనం చదవడము చెప్పడము మన బాధ్యత. నమ్మకంతో చేయిస్తేనే ఆ పనే సత్ఫలములను వసంగునని అనుభవం ద్వారా మనం ఈ క్రింద పడడం ద్వారా తెలుసుకున్నాము. చెట్టుపై ఉన్న ఫలము నేత్రము చూసును, మనసు కోరుతుంది. పాదాలు చెట్టుపైకి నడుస్తాయి, వీపు వంగుతుంది, భుజములు ఊగుతాయి. వేళ్ళు రాతిని ఎత్తుకుని ఆ ఫలాన్ని ఆ రాయి తీసి ఆ ఫలాన్ని గురి చూసి విసురుతుంది. పండు కింద పడుతుంది. హస్తము చెయ్యి దాని నోట్లో వేసుకుంటుంది. నాలుకపై పండు దొరుకుతుంది, పండ్లు కొరుకును. పళ్ళు ఏం చేస్తాయి? కొరుకుతాయి. గొంతు ఏం చేస్తుంది? మింగుతుంది. ఈ శ్రమకి ఏం చేస్తుంది? జీర్ణం చేయదు. తిరిగి ఆ పండు యొక్క సారము దేహములోని భాగములన్నింటికీ చేరును. అది ఏ పరస్పర సహకారములకు నిదర్శనము. భగవానుడు ప్రేమ శాంతి స్వరూపుడు, నీవు దైవతత్వమే ఎగుట వలన నీ ప్రేమ శాంతి సత్యభావములు ప్రకాశింపచేయము అని చెప్తున్నారు స్వామి. జీవితమునకు సత్య ధర్మ శాంతి ప్రేమ స్తంభములని నేను పలుమారు ఉద్ఘాటించుతుంట ఈ కారణము చేతనే. సర్వమానవ హృదయములందును ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలను ఓటబుగ్గలుండును. అజ్ఞానం చేత నీకు అవి కనిపించకపోవచ్చును. అంత మాత్రమున ఏ జీవిని ద్వేషించవద్దు. సర్వమానవుల్ని ప్రేమింపము. కష్టపడి వారి కరుణ చూపము. ఆనందించు వారితో కలిసి ఆనందింపము. నేను ఆఫ్రికా నుండి మరలిన పిమ్మటి కూడా దేహంతో ఇచ్చడం లేకున్నను ఆత్మరూపమును ఎల్లప్పుడూ మీ చింతనే ఉందును. చూడండి, స్వామి మనతోనే కూడా ఎప్పుడు ఉన్నారు. ఇంతకాలము మీరు చేసిన సేవా ధర్మమును కొనసాగించుతూనే ఉండవలెను. మీ సేవకు సమయమును నిరీక్షించు సమయం దొరికినప్పుడంతయో సేవా నిరతులు కండు. కంపాల, ఉగాండా, నైరోబి, కెన్యా మొదలగు ప్రదేశములందలి సత్యసాయి సేవా సమితులను మీకు అప్పగించుతున్నాను. ఈ సమితుల ఆధ్వర్యమున శీఘ్రకాలములోనే మరికొన్ని సమితులు పొడచూపి వృద్ధిగాంచడం. ఇట్టి తరడములను జారబిడొక శ్రద్ధాశక్తులతో నిరంతర సేవను అనర్చుతూ సర్వభూతాంతరాత్మీయైన పరమాత్మను ఈ భూతముల ద్వారా ప్రేమించి సేవించు
ప్రపంచ కళ్యాణమునకై పాటుపడదులని ఆశించుచున్నాను. జాతి, మత, కుల, దేశ భేదములెంచక విశ్వమునే దైవస్వరూపంగా భావించి సేవంతులని పునః మళ్ళీ ఆశించి ఆశీర్వదిస్తున్నాను అని స్వామివారు సత్యసింహ సుందరంలో అది ఒక ఆదేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇచ్చిన దివ్య సందేశం అండి. అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనం పఠనం చేసుకున్నాం. అనంతరం మన స్వామి అనుగ్రహంతో మన పూజ్యులు లక్ష్మీనారాయణ గారి సంకల్పంతో అనుగ్రహంతో 3వ భాగంలోకి ప్రవేశిద్దాము. ఈ ఆనందాన్ని మనం చేసుకుంటూ ఉందాము. ఓం శ్రీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మన పూజ్యుల ఆత్మీయ సోదరు లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై సాయిరామ్. I completed my journey and going back to railway station to catch Vande Bharat at 1 p.m. Just now we had a fantastic, almost we spent more time at Dattapeta because we were waiting for Swamiji. This Sharda Mandir is there. This is going to be celebrated first anniversary and Amman, fantastic. So Swamiji came for puja as at Sharda Mandir. So we waited there, we have seen entire puja. That's why I'm unable to see Mysore Palace. I've seen so many palaces. My house is a palace, your house is also a palace. So don't think that there is only one palace at Mysore. Everybody's house is a palace too. Thank you so much. God bless you. సాయిరామ్ కమల గారు. You take everybody's opinion. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైనా యూ కెన్ కంప్లీట్ టుడే. ఓకే సార్. ఓకే. సాయిరామ్ అండి. స్వామి పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఎమ్మెల్యే దంపతులు గారికి కూడా నమస్కారం చెప్తూ, నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ కి జాయిన్ అయిన తర్వాత నా ఇంటర్నల్ జర్నీ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రతి మంచి విషయం వింటూ వాటిని అనలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా స్పిరిచువల్ గా మనం ముందుకి వెళ్ళగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాము. మన అవుట్లుక్ లో తేడా వస్తుంది, ఆలోచన సరళిలో తేడా వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంటది. ఎన్ని రోజులు కష్టపడినా ఇన్ని పుస్తకాలు ఒక్కళ్ళుగా చదవలేరేమో, అంత వివరంగా చదివినప్పుడు అబ్జార్బ్ చేసుకోలేమేమో అనిపిస్తుంది. ఇంతమంది ఎఫర్ట్ అన్నీ కలిపి ఆ సమయంలో వినగలిగి కావాల్సినంత మనం ఎసిమిలేట్ చేసుకోగలుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన, దీనిలో పార్టిసిపేట్ చేసి అంత చెప్తున్న వాళ్లకు అవకాశం, ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన ఎమ్మెల్యే గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా వదిన సుందరి గారికి, స్వామికి నమస్కారం చేసుకుంటూ, నేను ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట అంటా ఉంటారు, ఎప్పుడన్నా ఈ ఇయర్ తర్వాత నాకు తెలీదు చెప్తానో చేయగలుగుతామో లేదో అని. ప్రతిసారి నేను దండం పెట్టుకుంటూ ఉంటాను, స్వామి ఇది ఆపిచ్చొద్దు ఎప్పుడు కూడా, ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో, ఎంతమందిని దోవలో నడవగలుగుతున్నారో అని అనుకుంటూ ఉంటానండి. ఇదే నా వైపు నుంచి నేను చెప్పేది. సాయిరామ్ అండి. సాయిరామ్ అమ్మ. అట్లూరి విజయలక్ష్మి గారు. ఒక్క విషయం చెప్తాను నేను. చెప్పండి ఆంటీ. ఎవరు మాట్లాడలేదని పిలవాల్సి వస్తుంది. నేను అసలు మాట్లాడకూడదు కానీ తప్పదని పిలుస్తున్నాను. సాయిరామ్ సాయిరామ్. ఏం లేదు, ఇది మా చిన్నప్పుడే నాన్నగారు ఫస్ట్ పార్ట్ ఒకటే కొన్నారు. మాకైతే అసలు ఈ 7 పార్ట్స్ ఉంటాయని కూడా ఇప్పుడు తెలిసింది. ఇది మొదలుపెట్టిన తర్వాత, చదవటం మొదలుపెట్టాక.
అది చాలా ఆనందంగా ఉంది. అప్పటి నుంచి చదవాలి అని అనుకుంటూ పుస్తకం తీయటం, మళ్ళా పక్కన పెట్టడం, వేరే చదువుకోవటం అట్లా అయిపోతూ వస్తుందనమాట. ఈ సార్ వల్ల ఇవన్నీ చక్కగా వినగలుగుతున్నాము. అసలు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం గురించి చెప్పినప్పుడు ఒకసారి స్వామి అవకాశం ఇచ్చారు. మేము గూడా వెళ్ళాము. ఆ విధంగా అవన్నీ గుర్తొచ్చినాయనమాట. చిన్నప్పుడే వెళ్ళాం. కానీ అవన్నీ ఇప్పుడు చదువుతుంటే ఒక్కొక్కళ్ళు చదివినప్పుడు ఎంతో వివరంగా చక్కగా చదివారు అందరూ గూడాను. అసలు అవన్నీ కళ్ళకి కట్టినట్టుగా కనిపించి చాలా ఆనందం అనిపించిందనమాట. స్వామివారు యజ్ఞ కలశంలో ఉన్నటువంటి జలాన్ని అందరి మీద చల్లటం, మా మీద కూడా చల్లారు. అది నిజంగా వింటూ ఉంటే స్వామి మాకిట్లా చేశారు గదా! అని జెప్పి చాలా ఆనందాన్ని పొందామనమాట. ఎందుకంటే మనకు మనం పుస్తకం చదువుకున్నా గూడా ఇటువంటి ఆనందాన్ని మనం పొందలేం. అటువంటిది స్వామి ఈ అవకాశం మళ్ళీ ఒక్కోటి అన్నీ గుర్తు చేసి, ఆ స్వామి 50th బర్త్‌డే హెలికాప్టర్‌లో దర్శనం గూడా చూసే అవకాశాన్ని స్వామి అనుగ్రహించారు. ఇవన్నీ గూడా బాగా గుర్తొచ్చినమాట. పుట్టపర్తి పాత రోజుల్లో ప్రయాణాలన్నీ ఎడ్ల బండిలో, ఆ నది దాటుకుని, నడుచుకుని ఇట్లా వెళ్ళటం మా చిన్నప్పటి నుంచి వెళ్ళటం వల్లన ఇవన్నీ కూడా అమ్మా, నాన్నగారి వల్లే మాకు ఈ అవకాశం వచ్చింది. వాళ్ళిద్దరికీ గూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామికి నిజంగా అసలు ఎప్పటికి కూడా మా ఊపిరున్నంత వరకు కూడా స్వామిని వదలకూడదు అని చెప్పని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్ అమ్మ, థ్యాంక్ యూ. ఈ అవకాశం మళ్ళీ ఇచ్చావు నాకు. చాలా థ్యాంక్స్ సాయిరామ్. అన్ని స్వామి ఇస్తున్నారు. నేనేం కాదు ఆంటీ. చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు. సాయిరామమ్మ, నేను చెప్పలేక ఊరుకున్నాను. నేను 1980లోనే 3 భాగాలు కొన్నాను. ఒకసారి చదివాను. తర్వాత ఈ బాల వికాస్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మళ్ళీ చదువుదాం దాన్ని చూడలేకపోయాను. కానీ అందరూ చదువుతుంటే మళ్ళీ నేను భాగ్యాన్ని కలిగించావా స్వామి అని స్వామికి కృతజ్ఞతలు, లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజు ఆనందంగా వింటున్నానమ్మా. సాయిరాం బంగారు తల్లి చాలా చాలా ఆనందాన్ని పొందుతున్నాను బట్టి అందరూ వింటున్నాను. నాకు కూడా కొంచెం మాట్లాడాలనుకున్నా కూడా సరే, మిగతా 4 భాగాలు నేను కొనలేదు, 3 భాగాలు ఎవరికో పనిచేసాను కూడా. నేను ఇప్పుడు చదివే స్థితిలో లేని తల్లి, చదవాలని కోరుకున్న స్వామి రకంగా తీరుస్తున్నాను, ఆనందపడుతున్నాను. సాయిరాం బంగారు తల్లి, సాయిరాం. సాయిరాం కృష్ణకీర్తి గారు, జీవిఎన్ రత్నం గారు సాయిరాం, వడ్లమని లక్ష్మి గారు, పద్మజ గారు సాయిరాం. చెప్పండి సాయిరాం. చిన్న విషయం చెప్తాను. ఈ సత్యం శివం సుందరం ఈ గ్రంథం పేరు చిన్నప్పుడు కస్తూరి గారు రాశారు అని తిరుమలాచార్యులు గారి గురించి అంతగా అప్పుడు తెలియదు. కానీ ఈ గ్రంథం పఠనం మనకు చదవాలి అని గురువు గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, పుస్తకాలు కొనుక్కున్నాం, ఎవరినో అడిగి తెచ్చుకోవడం ఇవన్నీ జరిగి చదివిన తర్వాత ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా, పుస్తకం ఏంటంటే ఫస్ట్ పార్ట్ మొదటిదంతా కూడా ఒకసారి చదవడం వల్ల కొంచెం ఆకలింపైంది. రెండో భాగం మాత్రం అప్పుడప్పుడు మన సోదరిమణులు అందరూ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు వినడమే తప్పితే పుస్తకం పూరా అయితే నేను చదవలేకపోయానండి. స్వామి క్షమించండి నన్ను. నేను ఈ పుస్తకం మరోసారి ఎప్పుడైనా మళ్ళీ పూర్తిగా చదవాలి. అయితే ఏంటంటే అందులో చెప్పిన విషయాలన్నీ బట్టి చూస్తే ఏంటంటే మనకి స్వామి డిస్కోర్సెస్ లో కొన్ని చెప్పనివి ఏమైనా ఉండిపోయినా, స్వామి ఉపన్యాసాల ద్వారా కాకుండా ఇంకా మిగిలిన ఎన్నో సాహిత్య పుస్తకాలు తోచినవన్నీ ఎక్కడెక్కడో కొంటున్నాం, అందులో ఉన్న వాటిని కంపేర్ చేస్తే ఇక్కడ చాలా మనకు తెలియని విషయాలు ఉన్నాయని నాకు చాలా మటుకు అర్థమైందండి. మొదటి 2 పార్ట్స్ లోని, బహుశా తర్వాత వాటిల్లో కూడా ఇంకా చాలా వచ్చి ఉన్నాయి. నేను 4వ భాగం ఏదో సందర్భంలో ఒకసారి పూరా కంప్లీట్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఒకసారి మనకి కస్తూరి భాస్కర్ గారు, రాఘవేంద్ర గారు సత్సంగం చెప్పినప్పుడు స్వామి మనకి ఉన్న బాధలకి ఒక నివారణకి ఒక ఉత్తరం రాసి ఇచ్చారు. ఒక అతని పేరేంటో గుర్తు రాలేదని, మళ్ళీ అది ఫలానా సత్యం శివ 4వ భాగంలో ఫలానా పేజీలో ఉంటుందని ఆయన చెప్పిన వెంటనే నేను ఆ భాగం అంతా తీసి చదివానండి. అదొక పుస్తకం పూర్తి చేశాను. ఈ మధ్యలో అన్ని మళ్ళీ 3వ భాగం నెక్స్ట్ మన వాళ్ళు పఠనం చేసినప్పుడు చదువుతుంటాం, కానీ ముందుగా చదవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఈ స్వామి ఈ 2 పుస్తకాల్లో చెప్పిన ముఖ్యంగా 2వ భాగంలో చూసింది ఏంటంటే, నేను ఇప్పుడు ఒక అందరూ మాట్లాడుతుంటే 5 minutes మొత్తం అన్ని తిప్పానండి. అన్ని ఫస్ట్ సమీక్ష కాకుండా మాధవుడు మధుకరములు అంశం ద్వారా ధర్మోద్ధరణం, ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ టాపిక్ ద్వారా ఏ రకంగా
స్వామి ప్రజలందరికీ ఏ ధర్మాన్ని ఉద్ధరించడానికి ఏ అవతారాల్లో ఏవి ఎలా ఉన్నాయో అని తెలియజేయడం ఒకటి. తర్వాత శివశక్తి అధ్యాయం ద్వారా స్వామి ఈ అవతారంలో శివశక్తి అవతారంలో ఆయన అవతరించడం, ఆ విషయాలన్నీ. తర్వాత నిందితుల సంస్కరణ, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఆ తప్పులని ఆయన ఎలాగ సవరించాలి, వాళ్ళని ఏమి దండించకుండా, వాళ్ళని శిక్షించకుండా ఆయన ఏ రకంగా వాళ్ళందరికీ కూడా సంస్కరించారన్నది చాలా అంశాలు అందులో చూడడం. తర్వాత మనకి ఆయన చేసిన ఉపన్యాసాల వల్ల, ఆయన చేసిన పర్యటన వల్ల ఎంతో ఆనందం, దివ్య ఆనందం కలగడం ఒకటి. తర్వాత అనుగ్రహ సూచకములు, ఎంతో మందిని ఆయన ఎలాగా, ఒక్కొక్క భక్తుడిని కూడా ఆయన ఎలాగా అనుగ్రహించారు, అలాంటి ఆ సంఘటనలన్నీ కూడా ఆ చాప్టర్లోని. ధర్మజ్యోతి విశ్వవ్యాప్తి, ధర్మాన్ని మనం ఉద్ధరించడానికి జ్యోతి గావి చేసి జ్యోతిని వెలిగించి మనం దాన్ని ఎలా వ్యాప్తి చేయాలి విశ్వం అంతా. తర్వాత అద్భుత మహిమ ప్రదర్శనలు, స్వామి ఎన్నో అద్భుతాలు. ఎప్పుడు ఇవి 26 నుండి 61 వరకు మనం ఇక్కడ స్వామి జీవిత చరిత్ర ఇందులో చదివాం. 26 నుండి 61 వరకు ఉన్న ఈ చరిత్రలో ఆయన ఎలాంటి అద్భుతాలు మహిమలు మనకి చేసి చూపించారు. మనం అనుకున్నాం స్వామి చరిత్ర 3 పార్ట్స్ అని. అందులో ఫస్ట్ ఆయన అవతరణ ఇవన్నీ, తర్వాత ఆయన మహిమలు లీలలు, తర్వాత అవతార ఉద్దేశం ద్వారా స్వామి ప్రజలందరినీ సేవల ద్వారా, నామస్మరణ ద్వారా ఏ రకంగా ఆయన ఎలాగ ప్రజలందరినీ చేరని 3 భాగాలుగా మనకి చెప్తున్నారు. చివరి సంవత్సరాలన్నీ కూడా స్వామి మనకి అవి తెలియచేయడానికి ఎన్నో డిస్కోర్సెస్ ఇచ్చారండి. ఆ తర్వాత సత్యార్థ దర్శనము, ధర్మక్షేత్ర స్థాపన, అంటే బొంబాయి ధర్మక్షేత్రాన్ని కట్టడం, అది ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ అప్పుడు ఎవరెవరు రావడం, ఆ విషయాలన్నీ కూడా ఆ చాప్టర్లో తెలియచేయడం. తర్వాత చాప్టర్ 2 ఆఫ్రికా పర్యటనలోని మనకి ఎన్నో తెలియని అంశాలు ఇందులో ఆయన. తర్వాత అక్కడ ఏంటి ఆయన వెళ్ళిన, ఇప్పుడు డిఎల్ఎస్ అక్కయ్య గారు చెప్పినట్టు ఉగాండా, నైరోబి, కైరో ఇవన్నీ వెళ్ళిన ఈ ప్రాంతాలన్నిటిలోని ఆయన ఎలాగ ఆయన ఉపన్యాసాలు ఇచ్చారంటే, అందరినీ కూర్చోబెట్టి ఎవరికో చెప్పకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎలా ఇచ్చారంటే, కంపాల మహాసభ చాలా పెద్ద సభ పెట్టి అక్కడ ఒక మహా ఉపన్యాసం ఇచ్చారండి ఆయన. అంతేకాకుండా ఇంకా ఆ తర్వాత 7వ తారీఖుని ఒక రకమైన ఉపన్యాసం ఇచ్చారు 68లోని. ఆ తర్వాత 8వ తారీఖుని మళ్ళీ మరొక రకమైన ఉపన్యాసాలు ఇచ్చారు. 9వ తారీఖుని ఒక రకం. అంటే ఏంటి, ప్రతినిధులతోని అక్కడి నుంచి ఆ పట్టణాల నుంచి, అక్కడ ఆ దేశాల్లో ఉన్న పట్టణాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కలిపి ఒక రకమైన సమావేశం. ఇంకా దివ్య ఉపన్యాసాలు అంటే ఏంటి, మహానుభావులందరినీ కలిపి ఒక రకమైన ఉపన్యాసం. ఇలాగ చాలా మట్టికి ఉపన్యాసాలు విడివిడిగా ఇచ్చారు. కాబట్టి ఆ ఆఫ్రికా పర్యటనలో చాప్టర్స్ చివరి 4 ఒక్కసారి కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్ కానీ మనం చూసుకుంటే ఒక్కసారి చదివితే, ఆయా దేశాల వాళ్ళని స్వామి ఎంత చక్కగా చైతన్యం చేసి ఏ రకంగా ఉద్ధరించారు వాళ్ళని, వాళ్ళు ఏ రకంగా అందులోని అనుభవాలు పొందారు అనేది కూడా మనం ఈ ఆఖరి చాప్టర్ ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నామండి. ఒకసారి అదే అనిపిస్తుంది, స్వామి పర్యటన అప్పుడు ఆ కాలంలో చేశారు అంటే వాళ్ళందరినీ తత్వం వైపు తిప్పారు. ఒక్కసారి తర్వాత మళ్ళీ మొదటి భాగంలోని ఈ 2వ భాగంలో మొదటి 4-5 అధ్యాయులు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎక్కువ తిరిగారు ఆయన. ప్రతి బుక్ లో కూడా సాహిత్యం చదువుతుంటే నాకు, అందుకే నేను ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగే ఎక్కువ సతరుద్ర్యాలకు వెళ్తే అక్కడ భక్తులు ఎంతమంది వచ్చారు, 3000, 4000, 5000. సాయంత్రం 4:30 అభిషేకానికి ఇంకా జనాలు క్యూలోనే ఉంటున్నారు. ఇంతమంది కృష్ణా జిల్లాలో ఎంతమంది భక్తులా, ఈ జిల్లాలో ఎంతమంది భక్తులా అంటే స్వామి ఆ 2 జిల్లాలకి వాళ్ళకి ఎంత అభిమానం కురిపించారో నాకు తెలిసింది. అంటే నేను అప్పుడు చూడలేకపోయినా, మనకి పుస్తకాల ద్వారా చదివాం. ఏ గ్రామాల్లో ఆయన వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఏ రకంగా ఆయన దర్శన స్పర్శన సంభాషణలు ఇచ్చారో అవన్నీ మనం చదవడం వల్ల ఆ జిల్లాల వాళ్ళందరూ ఎంతో ధన్య జీవులండి. ఈ రకంగా ఈ 2 భాగాలు మనం చదవడం వల్ల ఎంతో ఆనందాన్ని పొందాము. మిగిలిన 5 భాగాలు కూడా మనము విజయవంతంగా పూర్తి చేసుకొని గురువు గారి ద్వారా స్వామి ఆశీస్సులు అందరము పొంది, స్వామి చెప్పిన ఆ మార్గంలో చెప్పినవన్నీ కూడా అన్నీ మనం ఆచరించలేకపోవచ్చు. ఎందుకంటే మనం మానవ మాతృలం కాబట్టి కనీసం చిన్నవి మనం ఆచరించగలిగినవి ఆచరించి చూపించాలండి. మెయిన్ నా ఇండివిజువల్ ఒపీనియన్ అయితే మాత్రం నాకు అనుకుంటాను, నేను ఆచరించగలిగితేనే నాకు చెప్పే అర్హత ఉంటుందని. లేకపోతే నేను అసలు ఎక్కడ మాట్లాడను. ఎందుకంటే అమ్మో వాళ్ళు చెప్పినవి నేను వింటాను, విని నేను ఆచరించగలనా లేదా, అమ్మో ఈ పాయింట్ మనం ఆచరించలేము, మనం చెయ్యలేము. కానీ ఆయన చెప్పిన వాటిలో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్
ఎన్నో చెప్పారు స్వామి, కానీ అన్నిట్లోకి ప్రేమతత్వం. నిన్న కూడా నాకు అక్కడెక్కడ ఎవరో సంఘంలో ఎవరు శత్రుద్రి అని చెప్తుంటే ప్రేమతత్వాన్ని అందించమన్నారు. అందరినీ ప్రేమగా పలకరించండి అన్నారు. ఎప్పుడు మనము నవ్వుతూ అందరినీ ప్రేమగా పలకరిస్తుంటే మా అన్నకి అదే ఎనర్జీ, అదే స్వామి ఎనర్జీ ఇస్తారు. ఒక పాట పాడుతున్నామంటే ఆనందంగా పాడుతూ మనం అందులో మైమర్చిపోతూ నామస్మరణ చేసుకున్నామంటే ఆయన అందులోనే మనకి ఎంతో శక్తిని ఇస్తారు. ఒక రకమైన అనుభూతి పొంది మనకి ఎమోషన్ కూడా అవుతుంటాం అనమాట. ఈ రకమైన అవకాశాన్ని నాకు మరొక్కసారి ఇచ్చిన బాబా గారికి, భయాన పద్మ గారికి ధన్యవాదములు. సరేమండి, మన బంగారు తల్లి దీన్ని కండక్ట్ చేస్తున్నటువంటి మన పద్మ భయ్యన తన విషయాలు చెప్పదు, తన యూజ్ చెప్పదు. ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే మన పద్మ పుట్టిన ఊరు అమలాపురం ఈస్ట్ గోదావరి అంటే వారి అమ్మగారిది ఈస్ట్ గోదావరి. రాజకుమారి గారు కూడా అత్యంత డెడికేటెడ్ డివోటీ అమ్మ ఆవిడ. ఈ రోజుకి నూరు రాజకుమారి గారు అంటే ఏమోరో కూర్చుని చిన్న పాట పాడి వెళ్ళిపోతూ ఒక సామాన్యమైన వ్యక్తిలాగా అసలు కనపడరు ఆవిడ. అంత ఒబీడియన్స్ ఆవిడది. మరి వారి పుత్రికే మన పద్మ భయ్యన. మరి ఆ రాజకుమారి గారికి ఎన్ని అనుభవాలు స్వామి వచ్చినవి. అమలాపురం స్వామి వచ్చారు, ఈస్ట్ గోదావరి తిరిగారు. మన పద్మ భయ్యన పుట్టిన కూడా ఈస్ట్ గోదావరి, మరి అలాగే వెస్ట్ గోదావరి. ఈ 2 జిల్లాలకి పుత్రికే మన పద్మ భయ్యన కూడా. ఏఎస్పికి మనందరికీ ప్రేమ పుత్రిక అయినటువంటి పద్మ భయ్యన భావాలు తెలియచేయదు. ఎన్నో భావాలు లోపల ఉన్నాయి. అమ్మాయి మౌనం, దక్షిణామూర్తిత్వం అన్నమాట. అటువంటి పద్మ భయ్యన మాట్లాడదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి నేనే అవకాశం తీసుకొని మన పద్మ భయ్యన గురించి నేను చెప్పడానికి సాహసం చేశాను. తర్వాత ఎందుకు చెప్పారమ్మా అన్నా కూడా నాకు పర్వాలేదు. మన ఏఎస్పికి